నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. దేశం మొత్తం ఒకటే చర్చ సార్. వెంకన్నకు అపచారం జరిగింది. దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఈ చర్చ జరుగుతుంది. నిజంగా ఎంత దారుణం అండి ఇది. ఇప్పుడు లడ్డు భక్తులకి ఇచ్చేది పక్కన పెట్టండి, నైవేద్యం కూడా అదే వెళ్తుందిగా. స్వామివారికి నైవేద్యం కూడా అదే వెళ్తుందిగా. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోండి, మా తప్పేం లేదు అంటున్నారు. అసలు ఆర్డర్ ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది? ఫస్ట్ ప్రీవియస్ ఏదైతే నందిని ఏదైతే ఉందో అది ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది? మళ్ళీ వీళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఏదేమైనా తప్పు జరిగింది సార్, అపచారం జరిగింది. దీనిపైన మరి ఏం చేయాలి వీళ్ళని? మనం గతంలో అనుకున్నాం, తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా గురువారం నాడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే నేత్ర దర్శనం అంటారు. ఆ రోజున స్వామివారు స్వయంగా చూస్తారు. చూసిన తర్వాత ఏ పాపమైనా సరే బద్దలవుతుంది అనేటువంటిది అంటూ ఉంటారు. కోయిన్సిడెన్స్గా ఇది ఎప్పుడు బయటకు వచ్చిందో మీరు గమనించండి. ఇవాళ శనివారం, గురువారం మొదలైంది, అక్కడి నుంచి గురువారం మొదలైంది. ఓకే. సో వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అని అనుకోవటానికి ఇది ఒక నిరూపణ. ఎందుకంటే గతం నుంచి అనుకుంటున్నాం, రకరకాలుగా ఆడుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఒక్కసారి భగవంతుడు కళ్ళు తెరిస్తే వీళ్ళ జాతకాలు ఏమైపోతాయో అనేటువంటిది గతంలో కూడా అనుకున్నాం. అది ఇవాళ జరిగింది. మీరు అన్నట్టుగా గత 3 రోజులుగా ఇది బయటికి వచ్చిన దగ్గర నుంచి ఎవరికీ సరే చాలామంది భక్తులు ఎంత మానసిక వేదంతో ఉన్నారు అంటే, ఎంతో పరమ పవిత్రమైనటువంటి లడ్డూలో ఇది కలిపి మాకు తినిపించారా అనేటువంటిది వాళ్ళు పడుతున్నటువంటి మానసిక వేదన మనం వెలకట్టలేనిది. అయితే దీనికి 2 కారణాలు ఉన్నాయి మనకి. ఒకటి కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాలు, అట్లా అంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఇలవేల్పు. కాబట్టి ఆయన భగవంతుడు అనుక్షణం గమనిస్తూ ఉంటాడు అనేటువంటి భయం భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఒక పక్కన, అసలు అది ఒక రాయి మాత్రమే, అదేం చేస్తుంది, ఏదో ఈ పిచ్చోళ్ళందరూ పోయి పూజలు చేసుకుంటున్నారు అని చెప్పేసి భావించేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు అన్యమతస్థులనండి, లేకపోతే హైందవాన్ని నమ్మనటువంటి వాళ్ళనండి, లేకపోతే నాస్తికులనండి, వీళ్ళందరూ ఈ కేటగిరీలోకి వస్తారు. రైట్. ఆంధ్రప్రదేశ్లో దురదృష్టకరంగా జరిగింది ఏంటంటే, 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడే కరుణాకర్ రెడ్డి అనేటువంటి ఒక పరమ నాస్తికుడిని తీసుకొచ్చి దేవస్థానానికి అతన్ని బోర్డు చైర్మన్ చేయడం జరిగింది, మీకు జ్ఞాపకం ఉంటే. ఆ రోజున చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు వివాదాస్పదమైనవి. ఏంటంటే, దళిత గోవిందం అని పేరు పెట్టి ఒక రథాన్ని చేయించి దాంట్లో వెంకటేశ్వర స్వామి రూపాన్ని పెట్టి దళిత వాడలందరూ తిప్పాలి అని చెప్పేసి తీసుకెళ్ళి తిప్పారు. ఆ రోజున చాలామంది దాన్ని ఆక్షేపించారు. ఎందుకంటే భక్తుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలే కానీ, ఈయన తిరుమల దేవుడు వెంకటేశ్వర స్వామి మీ ఇంటికి తీసుకొస్తున్నాను, మీ వాడలోకి తీసుకొస్తున్నాను అని తిప్పటం అనేటువంటిది అది ఆచారాలకు విరుద్ధం. ఏదో ఒక సందర్భంలో మాడ వీధుల్లో ఊరేగటమో లేకపోతే ఊర్లో ఊరేగటం అనేటువంటిదే కానీ, దేవుణ్ణే మీ దగ్గరికి తీసుకువస్తాను అనేటువంటిది అది చాలా పెద్ద అపచారం అనేటువంటిది చాలామంది విమర్శించారు. కానీ వీళ్ళు చేసే అతి తెలివితేటలు ఎట్లా ఉంటాయంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానివ్వండి, అప్పుడున్న రాజశేఖర రెడ్డి కానివ్వండి, ఒక పథకాన్ని తీసుకొస్తే దాని వెనకాల కుట్ర వేరే ఉంటుంది. కానీ పైకి దాన్ని ప్రతిపక్షాలు కూడా విమర్శించలేని పరిస్థితుల్లో పెడతారు. గతంలో మనం డిస్కస్ చేసాం, ఏది ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్. అలాంటిదే దళిత గోవిందం కూడా. ఎవరన్నా ఇదేంటి అనాచారం అని చెప్పేసి అన్నారనుకోండి, అంటే దళితులకు దేవుణ్ణి దూరం చేస్తారా మీరు? దళిత వాళ్ళలోకి దేవుడు వెళ్తూ ఉంటే మీరు వద్దంటారా అనేటువంటి. కానీ ఏ దళితుడైనా తిరుమల కొండకు రావద్దని ఎవరిని అన్నారా? తిరుమలకి వెళ్ళేవాడిని నీ కులం ఏదని ఎవరిని అడుగుతున్నారా? అందరు దేవుడు ఆయన. అలాంటప్పుడు ప్రత్యేకంగా దళిత వాడులను ఎంచుకోవటంలోనే వాళ్ళ కుట్ర ఉంది. అయిపోయింది, ఆ తరం అయిపోయింది. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నమ్మకమే లేని క్రిస్టియన్ అనేటువంటి వాదన ఉన్నటువంటి ధర్మారెడ్డిని అక్కడ పాతేశారు. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డిని తీసుకొచ్చి అక్కడ చైర్మన్గా పెట్టారు. కరుణాకర్ రెడ్డి కొన్నాడు. వీళ్ళందరూ అసలు దేవుడి మీదే నమ్మకం లేనటువంటి వాళ్ళు. ఆయన వెంకటేశ్వర స్వామి కాదు, దేవుడు కాదు అన్నటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు క్రిస్టియన్ అనేటువంటి అందరికీ తెలిసినటువంటి విషయం, వాళ్ళ తాతల కాలం నుంచి తెలుసు. కానీ నిన్న ప్రెస్ మీట్లో
వైవి సుబ్బారెడ్డి గారు అసలు 45 సార్లు స్వామిమాల వేశారు, సూపర్ స్వామి అంటున్నారు. అదే సూపర్ స్వామి కొత్త పదం కనిపెట్టారు. ఆ, అయ్యప్పలకు కూడా తెలియదు అలాంటి పదం ఏదంటే. ఎవరెన్ని చెప్పినా ఎవరేంటి అనేటువంటిది అందరికీ తెలుసండి ఆ ఏరియాలో. దాన్ని కవర్ చేయడానికి చెప్పేటువంటి వ్యవహారాలు. ఇంత బాగా చెప్తున్నావు, ఏ రోజైనా నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళావా? స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఇన్ని శుద్ధులు చెప్తున్నావు, మీ బాబాయ్ బ్రహ్మాండమైనటువంటి ఇతనన్నావు. మరి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు అంత సూపర్ స్వామి ఆయన ఇలాంటప్పుడు భార్యతో రావాలయ్యా అని చెప్పలేదా నీకు? ఆయన చెప్పలేదా, నువ్వు చేయలేదా? సో ఇలాంటి బ్యాచ్ అంతా అక్కడ తయారైంది. అన్నిటికంటే అపరాధం ఇవాళ దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు కంటికి కనపడితే ఏం చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా హిందువులు ఎక్కడున్నా. దీనికి కారణం చెప్పమంటారా నన్ను? భార్యను తీసుకొని నువ్వు టెంపుల్కి వెళ్ళాల్సింది. దళిత గోవిందం అని నేను ఎందుకు పలకరించానంటే, మొదట్లో దేవుడి దగ్గరికి భక్తుడు వెళ్ళాలి కానీ భక్తుడి దగ్గరికి దేవుడిని రప్పించుకోవటం అనేటువంటి కాన్సెప్ట్ని ఇతను కూడా ఫాలో అయ్యాడు. మీకు గుర్తుందా? 3 కోట్ల రూపాయల వ్యయంతో ఇంట్లో సెట్టింగ్ వేయించుకున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్. ఓకే, ఎంత కండకావరం అండి, ఎంత అహంకారం! అంటే వెంకటేశ్వర స్వామి నీ ఇంట్లో వేయించుకుంటావా? పైగా ఇచ్చినటువంటి తీర్థాన్ని ఏమో తలకాయ మీదగా వెనక పారబోసాడు ఈయన. వాళ్ళ ఆవిడకి ప్రసాదం పెడితేనేమో టిష్యూ పేపర్లో మూటగట్టి పక్కన పట్టింది. ఇందుక మీరు సెట్టింగ్ వేసింది? ఆ రోజే బగబగ మండిపోయింది హిందువులు అనేటువంటి వాళ్ళకి. కింద నుంచి పై దాకా ఐఏఎస్లు అంటారు, ఈ వీళ్ళు అంటారు, ఆగమశాస్త్రం వాళ్ళు అంటారు. ఏమైపోయారు వీళ్ళంతా? కాదండి, ఇప్పుడు వీటిల్లో రకరకాల అమెండ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా. ఓకే, ఒక అతను సీఎం అయ్యాడు, అతను అన్ని మతస్థుడు అనుకున్నాం. సో ఈ మతానికి సంబంధించి అతను దూరంగా పెట్టాలనేది ఒక అమెండ్మెంట్ చేసుకోవచ్చుగా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి కూడా ఇలాంటివి ఉండేవి, కానీ ఇంత దరిద్రంగా ఉండేవాడు కాదు. ఆయన ఒక రకం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం అయితే గీతే గనక అలాంటి అమెండ్మెంట్ ఏమన్నా తీసుకొస్తే బాగుంటుంది మనకి. మంచి టర్మ్ అన్న ఏముంది 5 years. కానీ వచ్చిన చావు ఏంటంటే ఈ రాజకీయాలండి. ఇప్పుడు అది తీసుకొస్తే ఆళ్ళ ఓట్లు పోతాయేమో. ఎవరు ముస్లింలు సార్. ఇక్కడ ఏంటంటే అక్కడ ఆధిపత్యం చెలాయించకుండా, ఇప్పుడు ఏంటంటే గుళ్ళ మీద పెత్తనం అన్ని మతస్థులు అనేది ముందు నుంచి లేదు. మీరు టీటీడీ దాంట్లోనే అన్యమతస్థులకి అవకాశం లేకుండా ఉండేటట్టుగా ఉండాలనేది రూల్ ఉందండి. కానీ వాళ్ళు ఎంతమంది అన్యమతస్థులు అక్కడ పనిచేస్తున్నారు? కారణం ఏంటంటే వాళ్ళని తీసే అవకాశం వీళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారా? చట్టాలు ఉంటున్నాయి కానీ ఇంప్లిమెంట్ చేయాలి కదా. అందుకే సార్, అదే నాయకుడు ఏదైతే ఉందో ఆ నాయకుడు పాటించకూడదు. మనలాంటి వాళ్ళం అనుకుంటాం ఇలాంటివి జరగాలి అలాంటివి జరగకూడదని, కానీ అక్కడ ఉన్న వాళ్ళు అది చేయరు కదా. కరెక్ట్. అదే సో ఎప్పుడైతే టెంపుల్ సెట్టింగ్ చేశారో ఆ రోజునే ఏదో జరగబోతుంది అనేటువంటిది నాలాంటి వాళ్ళకి అనిపించింది. ఓకే, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఆన్ ద ఎర్త్. ఆయన దగ్గర శిక్షలు నెక్స్ట్ ఈ జన్మ ఏం ఉండవు, ఇన్స్టెంట్. సో ఇవాళ ఇన్స్టెంట్ కనపడతాం అంటే ఎంత అహంకారం, కండకావరం లేకపోతే దేవుడు నా దగ్గర ఉండాలి అనేటువంటిది అది మనుషులు ఆలోచించేటువంటి విధానం కాదు. సో యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఇతనే ఇంత మూర్ఖంగా ఉంటే ఇక అక్కడ ఉన్న వాళ్ళకి ఇష్టారాజ్యం. మీరు నందిని అనేటువంటిది గత 50 సంవత్సరాలుగా లాభాపేక్ష లేకుండా కాస్ట్ టు కాస్ట్ వాళ్ళకి పడ్డటువంటి రేటుకి సప్లై చేస్తూ ఉన్నారు నెయ్యి, ఆవు నెయ్యి. అలాంటి వాళ్ళని తీసేసి రివర్స్ టెండరింగ్ పేరు పెట్టేసేసి 320 రూపాయలకి ఆవు నెయ్యి ఎవడన్నా ఇస్తాడండి? అసలు సాధ్యమేనా? అసలు ఈ రివర్స్ గోల్ ఏంటి సార్? అసలు ఈ రివర్స్ టెండరింగ్ ఏంది, ఈ గోల్ ఏంటి సార్? అంటే అది ఏదో సినిమాలో వెరైటీ సన్మానం అని ఒకటి జరుగుతుంది, చిటికలని ఈ క్యాలీఫ్లవర్ దండలేసి. సో తిక్క అనే పిచ్ అనేది పీక్స్కి వెళ్తే ఇలాంటివి ఆలోచనలే వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఓకే, ఇప్పుడు రివర్స్ టెండరింగ్ కొన్నిట్లో పనికి వస్తున్నాం, దేవుడు ప్రసాదాల్లోనూ, డ్యాములు కట్టే దగ్గరను, మిగతా విషయాల్లోన. పోలవరంలో రివర్స్ టెండరింగ్ అన్నారు, 800 కోట్లు సేవ్ చేసామన్నారు. ఇవాళ ఏమైంది? 20,000 కోట్లు అదనంగా అవుతుంది మొత్తం కలిపితే. పిచ్చి అనాలా, దీన్ని ఎర్రనాలా? సో అలాగే 320 రూపాయలకి ఆడు సప్లై చేస్తానే అన్నాడు అనుకోండి, అంటే ఎవడు తక్కువ చేస్తే ఆడికి ఇచ్చేస్తారనమాట. ఇంకోటి తీసుకొచ్చి మీకు 150 రూపాయలకి ఇస్తానని నీళ్ళల్లో ఏదో కలిపి ఇచ్చేస్తారు వాడికి. ఇవాళ జనాలందరూ ఆశ్చర్యపోతుంది, బిత్తరపోతున్న విషయం ఇదే కదా. 320 రూపాయలకి ఆవుని ఎలా సప్లై చేస్తారు? అడల్ట్రేటెడ్ కల్తీ అయినటువంటి నెయ్యే ఇవాళ 800 రూపాయల దగ్గర ఉంది.
ఆవు నెయ్యి అయితే 1000 రూపాయల పైన ఉంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కావాలంటే దగ్గర దగ్గర మీకు 2000 నుంచి 3000 రూపాయలు అవుతుంది లీటర్. అయితే ఈ సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి చెప్పినటువంటి ఇది మీరు విన్నారా? చాలా తెలివిగా వీళ్ళు ఏం చేశారంటే, స్వామివారికి ప్రత్యక్షంగా సమర్పించే నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో దానికి రోజుకి 60 కిలోల నెయ్యి పడుతుంది. దాన్ని మాత్రం గుజరాత్ నుంచి ఒక డోనర్ ద్వారా తెప్పిస్తున్నారు. ఆ డోనర్కి రోజుకు 1,00,000 రూపాయలు అవుతుందంటే, ఏది 60 లీటర్ల నెయ్యికి. ఓకే, అంటే ఎంత అయినట్టు? దగ్గర దగ్గర 1700 రూపాయలు లీటర్కి పడుతుంది. అంటే స్వామివారి నైవేద్యానికి ఏమో 1700 రూపాయలు వాడుతున్నారు, భక్తులకి లడ్డు ప్రసాదానికి వచ్చేటప్పటికి 320 రూపాయలు వాడుతున్నారు. అది కూడా భగవంతుడి ప్రసాదం అనే కదా జనాలు తింటుంది. స్వామివారు అంటే తిరుపతి లడ్డు అంటే స్వామివారు, ఇది ప్రజల విశ్వాసం, భక్తుల విశ్వాసం. దాన్ని దెబ్బతీసే విధంగా ఎవరిని అడిగారు అనుకోండి, చూడండి డోనర్ అక్కడి నుంచి తెప్పిస్తున్నాడు అంటారు. అంటే ఇక్కడ జరుగుతున్నట్టేగా, అపచారం జరుగుతున్నట్టే కదా, పూర్తిగా ఒప్పుకున్నట్టే కదా వాళ్ళు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమంటున్నారు, ఒక పిచ్చివాదం చేస్తున్నాడు నిన్న మీ ప్రెస్ మీట్లో. ఏమని? పంపించిన శాంపుల్ ఏమో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పంపించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పంపించిన శాంపుల్ అంటాడు ఓ పక్కన, రెండో పక్కన ఆ శాంపుల్ అసలు ఏం లేదు, అదంతా దొంగ రిపోర్ట్ అంటాడు. ఏదో ఒక స్టాండ్ మీద నిలబడాలి కదా. పంపించింది చంద్రబాబు నాయుడు గారే పంపించారు, ఆ వచ్చిన రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు నెయ్యిదనాలి, లేదా మానేయే పంపించాడు తప్పుడు రిపోర్ట్ అన్నా. వాళ్ళు ఒక రకమైన పిచ్చితనంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియకుండా జరిగింది వాస్తవం అండి. అది హిందూ సమాజం మొత్తానికి కూడా ఎట్లా అంటే దావానలంలాగా వ్యాపించింది. ఇవాళైనా సరే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు చాలామంది ఏం అడుగుతున్నారు, 27వ తారీఖు నాడు రిపోర్ట్ వస్తేనో ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఇన్నాళ్ళు ఏం చేశారు అనేటువంటిది. దానికి తెలుగుదేశం వాళ్ళ వైపు నుంచి కూడా సరైన సమాధానం రావట్లేదేమో అని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు చెప్పారు కదా సార్, మొత్తం క్లియర్ కట్గా వచ్చిన తర్వాత. సో దాన్ని క్లియర్గా చెప్పాలి వాళ్ళు. ఇది ప్రజల మనోభావాలతో సంబంధించినటువంటిది కాబట్టి 1కి 4 సార్లు నాకు తెలిసినటువంటి జరిగింది అదే. అదే దాన్ని ఏకకంఠంతో చెప్పటంలో వీళ్ళు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఏమాత్రం బ్యాక్ ఫైర్ అయినా అది దేవస్థానం ప్రతిష్టకే భంగం. అందుకని అన్ని రకాలుగా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని నిర్ధారణ చేసుకున్న తర్వాతే. మీకు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నారు చూసారా, తొందరలో ఒకటి బయటకు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి మొహాన్ని కట్టి ఊరేగిస్తానన్నాడు, గుర్తుందా? జీవో. సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, కాబట్టి జరిగినటువంటి తప్పే. తర్వాత ధర్మారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని, ఒక ఈవోకి అర్హత లేనటువంటి వ్యక్తిని ఈవోగా ఇన్నాళ్ళు కంటిన్యూ చేయటం అనేటువంటిదే జరిగినటువంటి అపచారం. వాళ్ళ కుటుంబ విషయాలు మనం మెన్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి రాకూడదు. కానీ స్వామివారి మహత్యం ఎట్లాంటిదో చెప్పడానికి నేను ఇది చెప్పక తప్పటం లేదు. ఒక మనిషి చావును తీసుకురావటం అనేది నాకు ఇష్టం లేదు. కానీ అతను చేసిన అపచారానికి ఎంగేజ్మెంట్ చేసుకున్నటువంటి కొడుకు 2022 డిసెంబర్లో జరిగితే పెళ్లి లోపల అతను అకాల మరణం చెందాడు. ఆ రోజునన్నా ఆలోచించాలి కదా, నేను ఏం అపచారం చేస్తే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు అనేటువంటిది ఆ రోజునన్నా ఆలోచించుకొని ఉంటే ఇవాళ ఇంత దూరం వచ్చేది కాదు. అలాంటిది ఏమీ లేకుండా ఇవాళ పింకు డైమండ్ చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారు, వేలం వేసుకున్నాడు అన్నటువంటి రమణ దీక్షితులే ఆయనకి నొప్పి తగిలేటప్పటికి నేను 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను ఇక్కడ అపచారాలు జరుగుతున్నాయి, కైంకర్యం సరిగా జరగట్లేదు, ఆగమ శాస్త్రాన్ని వీళ్ళు ఫాలో అవ్వట్లేదు, నిన్న పెద్ద ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఇలాగ గతంలో రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు ఎంతమంది చెప్పారు. ప్రతి సందర్భంలో అన్నం సరిగ్గా లేదు, అన్నప్రసాదం వీటిల్లో లడ్డు వాసన వస్తుంది, నిలవ ఉండలేదని చెప్తే ఆయన తిరుమలకు రాకుండా బ్యాన్ చేస్తారా, బహిష్కరిస్తారా తిరుమల నుంచి, వీళ్ళ జాగీర్లాగా. కాబట్టి జరిగేటువంటి అరాచకాలన్నిటికీ కూడా వెంకటేశ్వర స్వామి ఈ రకంగా ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇకనైనా జరిగిన తప్పులు ఒప్పుకొని చెంపలేసుకోకపోతే, నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను అంజి గారు, ఇప్పటికీ కూడా బుకాయించడానికి ప్రయత్నం చేసి ఇంకా తప్పు గనక ఒప్పుకోకపోతే అధఃపాతాళానికి తొక్కేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని, అతని యొక్క పార్టీని అధఃపాతాళానికి తొక్కేస్తాడు భగవంతుడు. అది వాళ్ళు రియలైజ్ అయితే వాళ్ళ అదృష్టం, లేదంటే వాళ్ళ దురదృష్టం. కానీ ప్రజల మనోభావాలతో ఆడుకున్నందుకు మాత్రం కఠినాతి కఠినమైనటువంటి శిక్ష, ఏదో చెప్తారు చూడండి కుంభీపాకం అంటారు చూసారా, సో అలాంటి కుంభీపాకం లాంటి శిక్షలు ఇలాంటి వాళ్ళకి పడాలి.